శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వారాహి మూలధోర స్తోత్రం అన్నమాట. ఈ 3 అక్షరాల మంత్రాన్ని 11 సార్లు జపిస్తే చాలు 24 గంటల్లో ఎటువంటి కోరికైనా సరే తీరిపోతుంది. అంటే భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల మాట వినకపోవడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఎటువంటి సమస్య అయినా సరే తప్పకుండా దానికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుందన్నమాట. ఈ మంత్రాన్ని పరగడుపున జపించాల్సి ఉంటుంది. ఈ మంత్రం దేనిలోనిది, ఈ మంత్రం ఎన్నిసార్లు జపించాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. అయితే మనం వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి ఎప్పుడు కూడా రాత్రి వేళలో కూడా జపిస్తాం కదా. మనం చాలా వీడియోస్లో చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని మీరు పరగడుపున జపించాల్సి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి పనులున్నా సరే ఏవి కూడా చేయకుండా మంచం మీద ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. చిటికిలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోయి అద్భుతమైనటువంటి మంత్రం అనేది చెప్తూ ఉంటారు. అదేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది వారాహి అమ్మవారి యొక్క మూలధార స్తోత్రం అనమాట. అందులోని అద్భుతమైనటువంటి నామం అని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని మనకి తెలిసి చాలామంది కూడా మూలధార స్తోత్రం అన్నా కూడా, కనకధార స్తోత్రం, వీటన్నిటి కూడా చాలా పెద్దగా ఉంటే అస్సలు చదవలేం కదా. అలా అనుకున్న వారు ఎవరైనా కూడా కొన్ని ముఖ్యమైన మంత్రాల గురించి ఈరోజు తెలియచేయాలి. అందులో భాగంగా ఈరోజు చెప్పుకోబోయే ఈ మంత్రానికి చాలా విశిష్టత అనేది కలిగి ఉంది. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని జపిస్తే మీరు ఏ సమస్యతో బాధపడి చాలా బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించమని అమ్మవారిని వేడుకుంటున్నట్టుగా అర్థమన్నమాట. అమ్మ, నాకు ఈ కోరిక తీరల తల్లి, ఈ యొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించమ్మా అని వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుని ఈ యొక్క మంత్రాన్ని చెప్పించుకుంటూ, అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మీ వశం అవ్వాలని, అంటే మీ సొంతం అవ్వాలని, ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోవాలని, లేదంటే ఆ గొడవలకి తగ్గ పరిష్కార మార్గం దొరకాలని, ఆ వ్యక్తి ప్రేమతో ఇదివరకట్లా మీతో సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మీకు ఏ సమస్య అయినా సరే, డబ్బు పరంగా అయినా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా సరే, పిల్లలు మీ మాట వినకపోయినా సరే, లేదంటే అనారోగ్య సమస్యలైనా సరే, మీరు ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతూ సతమతమవుతూ ఇన్నాళ్ళుగా మీరు ఎంతో బాధపడుతున్నారు కదా, అటువంటి వారు అయితే మాత్రం ఈ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు మనసులో తలుచుకుంటూ మీరు కోరుకున్న వ్యక్తిని కూడా మీ దరికి రావాలని, మీ కోరుకున్న వ్యక్తిని మీరు సొంతం కావాలని ఆ అమ్మని వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరింది కోరినట్టుగా జరిగి తీరుతుందన్నమాట. ఆ అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు. మీ కోరిక ఎలాంటిదైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. కాబట్టి ఈ యొక్క మంత్రం అనేది మీకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా చేసి మీ కోరికలనేవి తొందరగా తీరుస్తారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ప్రతి నిత్యం కూడా, అంటే పడుకుని లేవగానే, పరగడుపుని నిద్ర లేవగానే మీరు పడగడుపుని ఈ మంత్రం మీద మంచం మీద కూర్చుని జపించాలన్నమాట. అయితే ఆ మంత్రం ఏంటంటే వార్తాలి. మరొకసారి చెప్తున్నాను చూడండి, వార్తాలి. మీరు నిద్ర లేవగానే మీ చేతులు 2 అరచేతులు చూసుకుంటూ మనసులో అమ్మవారి యొక్క నామాన్ని, అంటే వార్తాలి 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 అని అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన ఈ నామాన్ని తలుచుకుంటూ మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం కావాలని, లేదంటే మీరు కోరుకున్న డబ్బు మీ సొంతం కావాలని మీరు మనసులో మీకు ఏదైతే మీకు అంటే సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకుంటే చాలు. తప్పకుండా మీరు నిద్ర లేవగానే 21 సార్లు కానీ 11 సార్లు చెప్పించారంటే చిటికలో మీ సమస్య అనేది మటుమాయమైపోతుందన్నమాట. ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గం కూడా దొరికిపోతుంది. అంటే ఆ యొక్క మంత్రం ఏంటంటే వార్తాలి 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 వార్తాలి
వార్తాలి అని నిద్ర లేచే ముందు మీరు ఏంటంటే 2 చేతులు చూసుకొని ఈ యొక్క మంత్రాన్ని అనేది మీరు జపించాలన్నమాట. ఇది అమ్మని తలుచుకుంటూ చేసినట్లయితే మీకు తీరదు అనుకున్న కోరిక కూడా తప్పకుండా తీరుతుంది. అంతేకాదు అద్భుతాన్ని చూస్తారు. ఆనందంతో మీ ఇంటిల్లపాది సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ యొక్క పరిహారం, ఈ యొక్క మాట అనేది, ఈ యొక్క మంత్రం అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి ఎవ్వరూ కూడా వదులుకోకుండా తప్పకుండా పఠించి చూడండి. ఒక్కసారి పఠించి చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. అంతటి శక్తివంతమైన ఈ నామం అనేది అసలు వదులుకోవద్దు. నమ్మకంతో జపించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.